బాబు ప్రధాన పాత్రలో నూతన తారాగణంతో తెరకెక్కుతున్న చిత్రం పదును. ఈ సినిమా ద్వారా నటుడు శ్రీరాజ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. అంతా కొత్తవారే నటిస్తున్న ఈ సినిమా ప్రచార చిత్రాల విడుదల కార్యక్రమం హైదరాబాద్ ఫిలిం ఛాంబర్ లో జరిగింది. పలువురు సినీ ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. చటివానే కురిసే వలపే విరిసే నిన్ను చూసే చలిమి కోరే చలివై నా సఖివై మేనకవై. అందరూ కూడా ట్రై చేస్తుంటారు సత్యంలా సినిమా తీయాలి, అలా ఎందుకు పెద్ద ప్రొడ్యూసర్ చెప్పారు నాతోటి, ఆయన సినిమాలో 7 days 10 days తీస్తున్నారు, అలా మనం ఎందుకు తీయలేం, అలా తీయాలండి. మనం కొంచెం క్రియేటివిటీ వేసి కనీసం 10 రోజుల్లో తీశారు, మనం 15 రోజులైనా తీయాలి కదా, అది ఫాలో అవ్వాలి. కానీ ఇండస్ట్రీ అంతా సత్యం ఎఫర్ట్ కోసం ఎదురు చూస్తుంది. అందుకని మా సత్యం తప్పకుండా సక్సెస్ అయి పెద్ద నిర్మాతల లిస్టులో చేరాలని నా ఆకాంక్ష. నాకు అందరూ పరిచయం ఉన్న వాళ్ళు ఉన్నారు, కానీ దగ్గరికి వెళ్ళి సార్ నేను సినిమా చేద్దాం అనుకున్నాను సార్, ఇది పరిస్థితి అంటే ఎలా నమ్ముతారు, నన్ను ఎలా నమ్ముతారు, తీసేద్దాం రా అని చెప్పి నా మీద ₹1 కోటి ఒక 50 లక్షలు పెట్టి నా మీద సినిమా ఎలా తీసేస్తారని నా మైండ్లో ఉంది. ఇది జరిగే పని కాదు, కానీ ఏం చేయాలి, నిరూపించుకోవాలంటే ఏదో ఒకటి చేయాలి, చూపించాలి. ఏం చేయాలి అర్థం కాని పరిస్థితుల్లో వంశీ అని నా ఫ్రెండ్ కెమెరామెన్, తనని రిక్వెస్ట్ చేసి ఒక ట్రయల్ షూట్ లాగా తయారు చేసుకుని 4-5 ప్రోమోస్ తయారు చేసుకుని అది నేనే యాక్ట్ చేసుకుని కష్టపడి వర్కౌట్ చేసి అవి తీసుకుంటూ తిరుగుతూ ఉండేవాడిని. దర్శకుడిగా అవ్వాలని చాలా తపంతో తిరిగినప్పుడు నన్ను ఆదరించిన మొట్టమొదటి వ్యక్తి తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారు. నేను ఒక బడ్జెట్ ఇస్తాను, చేస్తావా? నేను ఆ బడ్జెట్ ఏంటి, బడ్జెట్ ఎంత ఇస్తారు, ఏం చేయాలి, ఇదేనా ఆలోచన లేదు, నాకు అవకాశం ఇవ్వండి చాలు, నేను ట్రై చేసుకుంటాను, నేను చేస్తాను సార్ ఇదే మాట మీద ఉన్నాను. ఆయన ఏం చేస్తాడో ఏంటో చూద్దాంలే అన్నట్టుగా పాప ఆయన కూడా నన్ను ప్రోత్సహించడం అది జరిగింది.